కూడా ఇలాగే జరిగింది. మీరు నమ్ముతారా? ఏంటి? ఢిల్లీ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. సరే తీసుకురా. ఏంటిది? చూడండి సార్. జూమ్ చేయి. ఈ కార్యక్రమాన్ని ఆపేయాలంట, తక్షణమే ఆపేయాలంట. ఏం చేద్దామో చెప్పండి. ఈ ఆధారాలు సేకరించిన ఆ యువకుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకి నిప్పులు ఉప్పిన కార్యక్రమంలో మీ ముందు ఉంచుతాం. అయిపోయింది. ఎప్పుడు ఇంతే. ఫ్లాష్ న్యూస్ అని ఒకటి చెప్తారు. రేపు దీనికంటే పెద్ద ఫ్లాష్ న్యూస్ చేసి దాన్ని మర్చిపోయేట్టు చేస్తారు. మనల్ని మాత్రం అసలు ప్రశాంతంగానే బ్రతకనివ్వరు. ఆ ఛానల్ యాంకర్ గోపీనాథ్ ఎక్కడ? ఎస్కేప్ సార్, వెతుకుతున్నా. ఈవినింగ్ 5 o'clock కి లైవ్ లో వస్తానడుగా. అది కుదరదు సార్, ఫుల్లీ లాక్డ్. వేరే ఛానల్ లో వచ్చేస్తే? అది కుదరదు సార్, అంతా సెక్యూర్డ్. ఇతనే ఆ ఛానల్ ఎండి సార్. ప్రోగ్రామ్ స్టాప్ చేయమంటే చేయరా? నేను పంపిన ఆర్డర్ ని జూమ్ చేసి జనానికి చూపిస్తారా? నిజం చెప్పాం. ఎటువంటి ఆర్డర్స్ లేకుండా మా ఛానల్ ని బ్లాక్ అవుట్ చేసినందుకు మీరు సమాధానం చెప్పాలి. చెప్తాను, వెళ్ళండి. అరవింద్ శివశంకర్ 10th ఇంటర్లలో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాడు, యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్, భగవద్గీత, బైబిల్, ఖురాన్, పురాణాలు ఇలా ప్రపంచ సిద్ధాంత వేదాంతాల్లోని అన్ని మంచి విషయాలని అవగాహన చేసుకున్నవాడు, యువ విప్లవకారుడు, అసాధారణ ప్రజ్ఞావంతుడు, ప్రాణం పోయినా నిజాయితీ తప్పనివాడు, మంచి తప్ప ఇంకేమీ తెలియనివాడు. ఇదిగో మీ ముందున్నాడు. అరవింద్ శివశంకర్, చెప్పండి, ఎందుకింత కోపం? కోపం కాదు సార్, బాధ. మనం సంతోషంగా ఉండటం కోసం డిజైన్ చేసి నిర్మించుకుందే సరే ప్రపంచం. కానీ సంతోషంగా ఉండలేదు సార్ మనం. అందులో ఉన్న లోపలికి బలైపోతున్నాం. అవినీతి నిర్లక్ష్యం పెరిగిపోతున్నాయి. చట్టాలన్నీ రాతల్లోనే ఉన్నాయి, చేతల్లో లేవు. ఒకవేళ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలని ప్రయత్నించినా పక్కనోడు పర్మిషన్ ఇవ్వడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా వెనకాల వచ్చేవాడు అర్జెన్సీకి నేను పరిగెత్తాల్సిన పరిస్థితి. ఎవరితోనో గొడవ పడుతుంటే నా పని మానేసుకుని వెయిట్ చేయాల్సిన దుస్థితి. నేనుగా ఉండలేకపోతున్నాను సార్. వాడి తప్పు వీడి తప్పు అని తిడుతూ మనం చేసే తప్పుని మనమే సమర్థించుకుంటున్నాం. సెల్ఫ్ కరప్ట్ అయిపోతున్నాం. మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి మారాలంటే ప్రతి మనిషిలో మార్పు రావాలి. దానికోసం జరిగే యుద్ధమే ఇది. ఏ సార్, మీరు ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేయలేదా? ఎందుకు చేయలేదు? ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉన్నాను. మరి మీకు కోపం రాదా? ఎవరు చెప్పారు నా కోపం రాదని? నాకు మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరికి కోపం ఉంది. మరి ఆ కోపాన్నంతా లోపలే అని చేసుకుంటున్నారా? ఇంకేం చేయమంటారు? ప్రపంచం అంతా ఇదే ప్రశ్న సార్. తను కోల్పోతున్న ప్రతివాడి మనసులోనూ ఇదే. ఆ మనసులన్నీ కలవాలి, మనుషులంతా ఒకటవ్వాలి. ఆ జర్నీ కూడా రాజకీయ నాయకులు ఆడమంటున్నారు. అందరూ ఒకటైపోతే వీళ్ళు రాజకీయాలు చేయలేరు కదా. అదే జరిగిన రోజు పెద్ద మార్పు వస్తుంది సార్. ఆ మార్పు మనం కోల్పోకుండా కాపాడుతుంది. ఇది జరిగే పనేనా? జరగందంటూ ఏం లేదు సార్. మనం ప్రయత్నించలేదన్నది నిజం. జూమ్ 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 చేయండి. ఇదే చోటు. బెంగళూరు హైవే సార్. ఎస్. మురళి, మనం అనుకున్న రూట్లోనే కదా వెళ్తున్నాం. ఓకే, గుడ్. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయండి. ఏదైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? మీరు చెప్పేదంతా కరెక్టే అరవింద్, కానీ మన దేశంలో ఒక పౌరుడుకున్న స్వాతంత్రం ఇంకా ఏ దేశంలోనూ లేదు. దాని గురించి మీరేమంటారు? స్వాతంత్రం నిజమే సార్, చాలా స్వాతంత్రం ఉంది. ఇంకా ప్రాంతం కోసం, మతం కోసం, కులం కోసం పోరాటాలు చేస్తూ స్వేచ్ఛగా కొట్టుకు చచ్చేంత స్వాతంత్రం ఉంది సార్. పొరుగు దేశంలో అమానుష్యంగా ఒక జాతి నాశనం అయిపోతుంటే అయ్యో పాపం అనుకుంటూ IPL చూసేంత స్వాతంత్రం ఉంది సార్. ప్రేమించిన అమ్మాయి కాదంటే తన మొహం మీద యాసిడ్ పోసేంత స్వాతంత్రం ఉంది. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఒక ఊరూరినే తగలబెట్టేసేంత స్వాతంత్రం ఉంది. మనకి స్వాతంత్రం కంటే స్వాతంత్రం దినమే ముఖ్యం సార్. గవర్నమెంట్ హాలిడే కదా. ఇంత స్వాతంత్రం ఉండి ఏం సాధించాం సార్?
దేశంలో ప్రతి 22 నిమిషాలకు ఒక ఆడపిల్ల అత్యాచారం గురవుతుంది సార్. ఆడదానికంటే మగవాడిని బలవంతుడిగా ఎందుకు పుట్టించాడో తెలుసు సార్. మనం వాళ్ళకి బలం అవుతామని, బలాత్కారం చేయడానికి కాదు సార్. కఠినమైన చట్టాలుంటే తప్ప ఇక్కడ మనిషి మనిషిగా ఉండడం. 110 కోట్ల మందిలో క్రిమినల్స్ 1%. వాళ్ళని తరిమి కొట్టండి, తగలబెట్టండి, జైల్స్ అని పడగొట్టండి. అప్పుడు మిగతా 99% కాపాడుకోవచ్చు. ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏదో ఒక రోజు మొత్తం అందరు క్రిమినల్స్ అయిపోతారు. దేశం శ్మశానం అయిపోతుంది సార్. నా ఈగోని టచ్ చేశారు కదా, ఈ ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు. 147 మంది డబ్బు తీసుకున్నట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్. ఆడియో వీడియో 2 ఉన్నాయి. ఎంత డబ్బు ఇచ్చారు? 14,63,750 రూపాయలు సార్. ఆ డబ్బు మీద? అవును సార్. మా అమ్మ ఇల్లు అమ్మి ఇచ్చింది సార్. మీ అమ్మ ఎక్కడ ఉన్నారు? ఉంది సార్. నన్ను చూస్తూనే ఉంటుంది. అదే ఎక్కడ? ఎందుకు సార్? అమ్మని అడ్డం పెట్టుకుని ఎవడో ఒకడు నన్ను కార్నర్ చేయడానికి కదా సార్. 40 ఏళ్ల వయసు పైపడిన ప్రతి ఆవిడ నాకు అమ్మే. నాకంటే వయసులో చిన్నవాళ్ళు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు నా అన్నయ్యలు, అక్కలు. ఏ మీ కుటుంబంలో నన్ను ఒకడు అనుకోరా? తమ్ముడు, అన్నయ్య నేనున్నాను, నీకు నేనున్నాను. రికార్డింగ్ ఆపదు, రికార్డింగ్ ఆపదు. హలో, నువ్వు బండి ఎక్కడ ఆపదు. ఇప్పుడు దాకా మాకు కొండంత అండగా ఉండి సపోర్ట్ చేసిన అన్ని రంగాల్లోని ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు, మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ జాతి అభివృద్ధి కోసం మనిషిని నమ్మి మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం ఏంటి? మనల్ని మనమే కాపాడుకుందాం. మన ముందు తరాల వారైనా అవినీతి లేని సమాజంలో బతకాలని ఆశిద్దాం. అదిగో వచ్చేసారు. కెమెరా అటు 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 తిప్పొచ్చు. Stop it. ఎందుకు సార్ ఏం సార్ మాట్లాడారు? రైట్ తప్ప సార్. ఎందుకు సార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? నేను చెప్పేది విను. మాట్లాడమే విజయ్ తప్ప. వాళ్ళకి stop చేయమని. ఎందుకు సార్ stop చేయమని? సార్ ఇందులో అతను తప్పేం లేదు సార్. సార్ మేము సార్ మీరు చెప్పడం తప్ప. అరవింద్ని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఏమైనా జరుగుండొచ్చు, కానీ అరవింద్కి చాలా సపోర్ట్ ఉందని వాళ్ళకి తెలియాలి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ల ద్వారా సపోర్ట్ ని తెలియజేయండి. మిస్డ్ కాల్ సిస్టమ్ అని ఒకటి ఉంది, అందరూ కాల్ చేయండి. చేయాల్సిన నంబర్
8822334488. సపోర్ట్ అరవింద్. మీరందరూ మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఇది మీరు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. అరవింద్ చాలా మంచివాడు, వాడిని ఎలాగైనా కాపాడాలి. సపోర్ట్ అరవింద్. ఇంతవరకు అరవింద్ కి 1 కోటి మందికి పైన ట్విట్టర్ లోను 40 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చి సపోర్ట్ తెలియజేశారు. ఏం చేద్దాం? ఏం చేయాలో నన్ను అడుగుతున్నారా? మీరు చెప్పండి. నాకు పబ్లిక్ లో ఇష్యూ పెద్దదవ్వకూడదు. కారణం లేకుండా అతని లోపలుంచలేం. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒకటైతే ప్రాబ్లం పెద్దదవుతుంది. అతని లాయర్ ఎవిడెన్స్ లన్నీ కోర్టులో సబ్మిట్ చేశారు. ఇక తేల్చుకోవాల్సింది కోర్టు, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు. వీ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. ఆ పనేదో ముందే చేయొచ్చుగా. ఎలా సార్, మనం ఎలాగూ ఈ విషయాన్ని తొక్కేస్తాంగా. అందుకే అతను ముందు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాడు. వాళ్ళందరి అటెన్షన్ దీని మీద ఉండగానే కోర్టుకెళ్లాడు. ఐ థింక్ హీస్ రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అతన్ని రిలీజ్ చేయాలి. నాకు మీరంటే ఇష్టమే బాస్, కానీ మీలా ఉంటే బతకడం చాలా కష్టం. అయినా బతికి చూపిస్తే అది చరిత్ర అవుతుంది. మంచి చేసేవాళ్ళని చూసి చాలా మంది రాళ్లు వేస్తారు, కానీ ఒక్కడు కూడా తగలకుండా తప్పించుకుంటూ ఇంకా పైకి ఎదగాలి. వేసి వేసి వాళ్ళ చేతులు నొప్పెట్టాలి. అప్పుడు అదే చేతులతో చప్పట్లు కొడతారు. మీకోసం నేను కూడా మిస్డ్ కాల్ ఇచ్చాను, ట్వీట్ కూడా చేశాను. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాం. కాస్త ఓపిక ఉండండి. మంచి పని చేసామన్నా. ప్రతిసారి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పించుకుంటే చేయాలనిపిస్తుంది. మీరు వచ్చాక మాకు నమ్మకం వచ్చినా. ధైర్యంగా ఉండండి. మేమందరం మీతో ఉన్నాం. మేమందరం మీతో ఉన్నాం. నువ్వేంటి ఇక్కడే అయిపోయావు? అరవింద్ అక్కడ ఉన్నాడు, పద. ప్లీజ్ మీరందరూ సైలెంట్ గా ఉంటే అన్ని వివరాలు చెప్తాను. ప్లీజ్ అందరికి ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ఆగండి. ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ప్లీజ్ ఒక్క నిమిషం. సారీ. ఇది చాలు. ఈ నిమిషం చచ్చిపోవాలన్నా సంతోషంగా చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోవాలి? బతకాలి. మనం జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాం అన్నది కాదు, జీవితం మన నుంచి ఏం కోరుకుంటుంది అన్నదే ముఖ్యం. అది తెలుసుకోగలిగితే చాలు. ఐ లవ్ యూ. అక్క ఒకే రోజులో చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతా మీరు అనుకున్నట్టే జరిగిద్దా? ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంకా 2 రోజులు టైం ఉంది. మండే కోర్టులో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయబోతున్నారు. 147 మంది మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సార్, మన దేశంలో 147 మందేనా లంచాలు తీసుకునేది సార్? ఇది 0.0001%. తప్పు చేస్తూ తప్పించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ 2 రోజుల్లో మనం ఎక్కడ దొరికిపోతామో, మన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతూ నిద్రపోకుండా ఉంటారు కదా. అదే మా గెలుపు. 147 మంది ఎవరో మనకు తెలుసు, కానీ ఇప్పుడే వాళ్ళ పేర్లు బయట పెడితే నేను కాదంటే నేను కాదని నిజాలు బయటకు రానివ్వరు. 147 కెమెరాలు రెడీ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెడదాం. కోర్టులో ఒక్కొక్కళ్ళ పేరు అనౌన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని క్యాప్చర్ చేసి లైవ్ టెలికాస్ట్ చేద్దాం. జనం చూడాలి. తప్పు చేసిన వాళ్ళనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, బంధువులు అందరినీ చూపిద్దాం. అప్పుడు గానీ భయం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు అవమానపడాలి. అది చూసి ప్రతి ఒక్కడు భయపడాలి. గో అహెడ్. ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్లీ మన దగ్గర ఉన్న కెమెరా సరిపోవు, సో నేను బయట నుంచి కొన్ని కెమెరాస్ హైర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, చెప్పండి. 5 సెకండ్ ఆడికి 25 లక్షలు ఇస్తామంటున్నారు. 5 మినిట్స్ వేస్తే చాలు, కొన్ని కోట్లు సంపాదించొచ్చు. బుక్ చేయమంటారా? కోట్లు సంపాదించడానికి మనం చూపించేది కళాత్మక ప్రోగ్రాం కాదు, ఆవేదన. గెట్ అవుట్. దేశాన్ని అట్టుడికించిన ఈ కేసులో
ఎవరెవరు నేరస్తులు అనేది ఇంకొద్ది క్షణాల్లో. కొండవలస సీను ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్. ఎస్ అరివానందం ప్రభుత్వ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ డాక్టర్. లక్ష్మణ్ కోర్టు జడ్జ్. అనిల్ మేనన్ పోలీస్ అధికారి. బసవయ్య, విజయ్, సారిక రామచంద్రరావు, సత్తెనపల్లి సావిత్రి, నెల్లూరు చరణ, బంగారు రాజు, కేవి మోహన్, మాగుంట మంగపతి ఎంఆర్ఓ. మగపతి గారిని కలవాలండి. చూడండమ్మా ఇంట్లో ఆయన లేరు. లోపలికి రానివ్వండి. వెళ్ళండమ్మా. ఆయన ఇంట్లో లేరు. లోపలికి రానివ్వండి. వెళ్ళండి. ఏమే వాళ్ళని రాని. ఇప్పుడు సంతోషమా? బాగా తీసుకోండి. అవును, ఆ లంచం తీసుకుని నేనే. ఇంకేమైనా కావాలా? ఇదిగో మొత్తం తీసుకోండి. ఏంటి సార్ తప్పు చేసి అంత ధైర్యంగా ఒప్పుకుంటున్నారు? అవునమ్మా, అందరు మంచోళ్ళే, నేను మాత్రం చెడ్డోడిని. నాన్న చుట్టువారా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? వెళ్ళండి. మా అమ్మాయి ఫోటోలు ఎందుకు తీస్తున్నారమ్మా? కెమెరా తీయండి. ఇందు వాళ్ళ నాన్న కూడా ఇందులో ఇన్వాల్వ్ రా. యా నాకు అన్నా. అరివానందం డాక్టర్ అరివానందం. మీరు ఉద్యోగంలో జాయిన్ అయింది 2004లో. కానీ 1987లో పుట్టినట్టు ఒక అతనికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు మీరు యాక్చువల్గా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇది. ఎలా సార్ ఇచ్చారు? కోర్టులో కేసు జరుగుతుంది. నో కామెంట్స్. కృష్ణ జూమ్ చేయి. ఇది మీ సంతకమే కదా సార్? మీరే కదా చేశారు? చెప్పండి సార్. నో కామెంట్స్ ప్లీజ్. కోర్టులో కేసు జరుగుతుంది కదా. కృష్ణ ఇది మీ ప్యూన్ కుమార్ మీకోసం తీసుకుంది. ఇది మీ ప్యూన్ కుమార్ దగ్గర నుంచి మీరు తీసుకుంది. ఇప్పుడేమంటారు? మిస్టర్ గోపినాథ్, దిస్ ఇస్ నాట్ కోర్ట్. యు ఆర్ నాట్ ఎ జడ్జ్. ఐఎమ్ నాట్ ఎ విక్టిమ్. ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. yes of course ఐఎమ్ నాట్ ఎ జడ్జ్. దిస్ ఇస్ నాట్ ఎ కోర్ట్. కానీ ఇది నా కోసం చెప్పట్లేదు సార్, మీరు చూసే ప్రజల కోసం చెప్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ద పబ్లిక్. ఐ విల్ ఓన్లీ ఆన్సర్ ద కోర్ట్. ఓకే? హలో, యా కనెక్ట్ చేయండి. హలో సార్, కొంచెం డాక్టర్కి ఇవ్వండి. మీకోసమే సార్. హలో. రే బుద్ధులేని గాడిదా, సిగ్గులేదా నీకు? సంతకం నువ్వే కదా పెట్టింది. ఇప్పుడు కాదంటావే? ఇంగ్లీష్ లో మాట్లాడితే తప్పు కరెక్ట్ అయిపోతుందా? స్టూపిడ్. మర్యాదగా మాట్లాడండి. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? దొంగ కోళ్లు బట్టే ముఖము నువ్వును. కోర్టులో చూసుకుందాం అని చెప్పి కేసులు చచ్చేదాకా నడిపిస్తారా? నువ్వున్న ప్లేసేరా కోర్టు, ప్రజల జడ్జి. తమ్ముడు, వీడిలా మాట్లాడు గానీ వాడింటి అడ్రస్ ఇవ్వండి. ఇంటికెళ్ళి బట్టలు కూడా తీసుకొడతాం. దరిద్రుడా. అనయ్య, హింస మన మార్గం కాదు. మీ కోపం న్యాయమే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీ కాల్ కట్ చేస్తున్నాను. ఓకే? తర్వాత సార్, మిమ్మల్ని లేని ఒక వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు. బజ్జీ షాప్ భాషకి 12,000 ఇమ్మన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కి బజ్జీ షాప్ భాషకి ఏంటి సార్ సంబంధం? డిజైన్ లో ఉంది సార్, అందుకే ఇలా జరుగుతుంది. ఏం డిజైన్ లో ఉంది? బజ్జీ షాపా? ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిజైన్. లైఫ్ ఈజ్ ఎ డిజైన్. వీఆర్ ఇన్సైడ్ దట్ డిజైన్. ఆధారాలతో సహా అందరితో దొరికిపోయే అవస్థలు పడాలని డిజైన్ లో ఉంది సార్. దొరికిపోయాం. ఇందులో దొరకకుండా ఎంతమంది తప్పించుకున్నారో తెలుసా? మే ఐ టెల్ యూ? వదిలేండి సార్, చెప్పకండి. అది డిజైన్ లో ఉంది సార్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. కొత్త కొత్త కేసులన్నీ సృష్టించకండి. ఇది డిజైన్ లో ఉంది. అవునయ్యా, అంతా ప్లాన్ ప్రకారమే చేసి తెచ్చారు. శతకోటి తప్పుల్లో ఏ బోర్డు తప్పు బుక్ అయ్యానో ఎవరు తెలుసు? మార్తి సార్, బయట ఎవడన్నా కెమెరాతో నించున్నాడో చూస్తావు పో. సరే సార్. సార్, ఏంట్రా? మన నట్టింటోనే 4 కెమెరాలు పెట్టుకుంటాం. రండి ఎంపీ సార్. నమస్తే. కులాసానా? మీ నాయకత్వంలోనే ఇదంతా జరిగింది. ఇతను నాకు బాగా తెలుసు అని సైన్ చేసి 16 ఆఫీసులకు లెటర్లు పంపించారు. అసలు లేని ఒక వ్యక్తి మీకెలా తెలుసు సార్? సార్ చెప్పండి. హలో సార్, వినిపిస్తుందా? నేను చెప్పేది మీకు వినబడితేనే కదా సార్ మీరు సైగ చేయగలరు. సార్, సమస్య వచ్చినప్పుడు ఆయనకు సరిగా వినిపించదు సార్. ఆయన డిజైన్ అలా ఉంది. నేను అడిగారా? ఇది మాత్రం మీకు ఎలా వినిపిస్తుంది? లైట్ గా వినిపించింది సార్. ఎంపీ సార్, మీకు వినిపిస్తుందా లేదా? సార్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఏ అడుగురింగా ఎందుకు గండిస్తున్నారు?
లోకంలో ఎవరు చేసే తప్పు ఇరు పంటారా అందరు చేసేదే ಎಲ್ಲರೂ కలమక మొదల బావా సొక్క పోడగా ఎడుతుగా మొదల ఈ ఆడూరింగా అందరూ ముందు బయటకు వెళ్ళండి అందరూ బయట పంపించండి సార్ అందరూ కోర్టు తీర్పు చెప్పనివ్వండి కోర్టు తీర్పు చెప్పనివ్వండి అంటున్నారు. మీరేమంటారు జడ్జి గారు? లేని ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, రేప్ అటెంప్ట్ కేసు. ఆ వారెంట్లో సంతకం పెట్టడానికి అత్యాచారం చేయబడ్డ ఆ అమ్మాయినే పడుకోవడానికి రమ్మన్నారు. అబద్ధం, ఆధారాలు లేని ఆరోపణ. మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరు సార్ ఆధారాలు లేవన్నారు? ఎన్ని ఆధారాలు కావాలి మీకు? ఆ అమ్మాయి మీ గెస్ట్ హౌస్కి వచ్చింది, అక్కడ జరిగింది, మీరు సంతకం పెట్టింది, అన్నిటికీ వీడియో ఆధారాలు ఉన్నాయి. ఆ అసహ్యాన్ని చూపించమంటారా? పిల్లలు చూస్తున్నారు సార్, మాకు సామాజిక బాధ్యత ఉంది, అందుకే ఆ దారుణాన్ని చూపించకుండా ఉన్నాం.